ఏమైనా సుజాత రాదంటనా? ఏమో మరి అటే పోయింది మరి. పొద్దు పోతుంది రమ్మని పో. అరే పిలుచుకురా పూజ. మిషన్ కి టైం కుట్టడానికి టైం అవుతుంది. మరి మనమన్నా పోదానా? లేట్ అవుతుంది. అమ్మాలి చెప్పకుండా పోయినా ఒక మాటలు ఎందుకు? పుక్కి కాడ పైసలు ఇచ్చి నేర్చుకుంటున్నాం, పోవద్దా టైంకి మరి? అయ్యో రాని. బానే ఉందమ్మా. ఏమంటుంది? ఏమంటుంది? రాదంటనే మనమే పోదాం పా అన్నాడు. పొద్దు నుంచి అయినా చెప్పలేదండి. పనికి మాలింది ఇందాక నీళ్ళకి వచ్చి ఉన్నది. అప్పుడన్నా చెప్పాలి కదా నేను రానని. మన టైం వేస్ట్. మళ్ళీ మా అమ్మ తిడుతుంది. మరి అరే లక్కీ, పెంటకి కనిపించినారా? ఇప్పుడే మిషన్ కాడికి ఏందన్నా? చూసావా నువ్వు? చూసిన అక్క పెంటకి ఇద్దరు కలిసి పోయారు. నిజం? పెంట మాడుంటుందా? నిజం చెప్పురా. నిజంగా ఆడగిన కనిపించలేదు అనుకో, నీకు కిట్టు పగులుతుంది. పోదామా? పోదాం పా. అరే నిజం చెప్పురా. నిజంగా ఉన్నదంట అంటే నీకు 20 రూపాయలు ఐస్ క్రీమ్ ఇప్పిస్తారా? నిజం చెప్తున్నావు కదా, అబద్ధం ఉండకూడదు. మళ్ళీ అక్కడ చూసినా చెప్తాను నీకు. ఏం చేస్తావురా? ఆటో తీసుకున్నా. అరే గోటి, నిజం చెప్పరా, నువ్వు కొన్నావురా? కొన్నట్టు లేదు, కొట్టుకొచ్చినట్టు ఉంది ఇది. నేను కొట్టుకొచ్చినారా? అరే ఇప్పటికైనా కొంచెం మంచిగా మాట్లాడి నేర్చుకోరా. అది పలిగితే కొట్టుకొచ్చినట్టు. అవును, మళ్ళా పలిగితే ఇంకెవడైనా ఏంద్రా కొట్టుకొచ్చినట్టే. పైసలు పెట్టి కొనుక్కొచ్చిన, సెకండ్ హ్యాండ్ లో కొనుక్కొచ్చిన వాటి పలుగు ఉన్నది. నువ్వు ఇన్ని రోజులు హైదరాబాద్ లో ఉన్నావు, హైదరాబాద్ దాటేసి దేపల్లి వచ్చినావంటే ఇది కొట్టుకొచ్చినట్టు రా. ఒకవేళ నువ్వు ఆటో కొంటే హైదరాబాద్ లో నడిపించుకుంటావు, కానీ ఈడికి ఎందుకు చేస్తావురా? నా ఊళ్ళో నేను నడుపుకుందామని, ఏదో ఊర్లో మంచిగా ఉంటదని. ఊర్లో ఏమంటారా మన ఊళ్ళకి రా? శాతం రోజు దేపల్లికి ఆటోలు నడుస్తారా? ఊరు ఎట్లా చెప్తుండవు? పక్క దొంగబుద్ధులు నువ్వు ఎక్కడ మారుతావు? అరే నాకైతే డౌట్ కొడుతుంది అబ్బా. మారినా కూడా నువ్వు మారనిత్తలేవురా. నా నిందల పాలు చెప్తాను నన్ను. నువ్వు అదే కదరా మనిషి, అదే కదరా నువ్వు. బండి చూడు. అరే ఒక్కసారి ఇస్తే అట్లనే నేను తీస్తావారా? వానికి జతైనావు నువ్వు ఇట్లా. అరే అప్పటి నుంచి ముచ్చట్లు బాగా కలుపుకున్నట్టు గొడవడితే ఫ్రెండ్షిప్ అందరు నీళ్ళకరా ఉంటారా? మంచోడా ఎప్పటికన్నా నన్ను అర్థం చేసుకున్నాడు. అయినా శుభమా అంట నేనే వెళ్తుంటే నువ్వేంద్ర మధ్యలో పిల్లిలాంటావు నువ్వు. దరిద్రం పనే కాదు. నీతో మాటలు అవసరం లేదు నాకు. కుక్కలు కడతాయి. అరే నీ అమ్మాయి బిల్లులని అట్లే ఉన్నాయి. మందిలో మనం ₹1 కట్టరు మా సేటమో తిడుతున్నావు నాకు. నేను పంతులాడికి వెళ్ళావు. నువ్వటమైనవరా? అడ్డం కాలేదురా, కూర్చున్నా. నువ్వటమైనవు. ఇక నువ్వనపోతే ఎవరంటారా? మా యాదోటి చేయాలి, చేసుకోపోతే వెళ్తా. ఎన్ని లెక్క ఉండాలమ్మా మేమన్నా. పెళ్లి చేసుకుంటున్నావు, కళ మీద ఉన్నావు. నువ్వు యాడికి జోరుదారులు వెళ్ళినావు. మా బ్యాచ్ ఇడిసావు, చిన్న పిల్లల తర్వాత తిరుగుతున్నావు. చిన్నపిల్లలు వచ్చేది అవునా? దరిద్రం నా ఎంబడి దరిద్రం. నీ నోట ఎప్పుడు ఇవే మాట్లాడతావరా? ఈడే నాకు ఇప్పుడు మొత్తం నీ బలం. అమ్మా నీ ఎంబడి తిరిగిన దరిద్రం. నీ ఎంబడి మళ్ళీ తిరిగంటారా? నేను తిరగకుంటే వచ్చి కూర్చో. ఎంబడి ఒక్క పని అయ్యిందా? కాలేదు. ఈ ఎంబడి ఒక్క కొద్దిసేపటి ముందే వెళ్ళా, నాకు శుభం చెప్పిండు. ఇక నీతో మాట్లాడను రా. వెళ్ళు ఇప్పుడు. నువ్వు వెళ్ళు. ఇంకా నువ్వు నింపుకొని రాపో. ఇన్ని రోజులు మా ఎంట తిరిగి ఈ పోరగానంట తిరుగుతున్నాడు. వీళ్ళది ఏందో నాకు అర్థమైతలేదు. నేను వీళ్ళంట పోతా, వీళ్ళు ఏం పని చేస్తారో కనుక్కొని ఎలా కనుక్కోకపోతే నా పేరే మార్చుకుంటా. వస్తున్నా నడువు పంతులు. నువ్వా వెనకాలను వస్తాను. ఇదేమో బట్టనే కొంచెం తెచ్చింది చిన్నగా. ఇళ్ళనే పోయాము, ఎన్నో రకాలు చెప్పిందమ్మా డిజైను. ఏమో అసలు కూడా తెలియదు సరిగా. నాకైతే భలే పిచ్చిలేస్తుంది నిజంగా. ఈ వెంకటామకు జాకెట్ కుట్టాలంటే ఏడుపు వస్తుంది నిజంగా. మళ్ళీ పైసలు అడిగితే గంతనా అంటది. ఈ మేడం కూడా నాకు మేడం ఇవే బట్టలు ఇస్తుంది. ఇవి సాధనాలు రా, షాప్ లో పడేసే బట్టలు. వాళ్ళు ఏం చేస్తారు, ₹10 ₹20 ఇస్తారు కదా, అవి తీసుకొని వస్తుంది. తీసుకొని వచ్చి ఏం చేస్తా అంటే కుట్టు అని జరుగుతుంది. పనికి మాలింది అలాగే పట్టేస్తుంది. ఇది ఈ బట్టలు ఎత్తే ఊకే బాబిని బాగానే ఉంది. బాబిని బాగానే ఉన్నాడు. కొత్తగా అడుగుతామేంది? ఎప్పటి నుంచో దగ్గర 2 ఏళ్ళు అనుకోబట్టి ఇక వాళ్ళకి మాకు మాటలు కలిసిన మా మేనత్త కొడుకే పంతులు గాడు.
బావనో లోవనో ఇక ఆయన ఊరికే మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడని మా అన్ననే ఉండి ఒప్పించిండు నన్ను. నీకు ఇష్టం లేదా బావ ఒక్కొక్కరికి ఉందా? ఇష్టమే కానీ తింగిరి ముఖమడే ఏ ఓటు అంటే వంకాయ అంటాడు. కూడా మంచోడే, నీ మెంటల్ మొక్కుందా? నేను మెంటల్ దాన్ని కాదే, నువ్వు మెంటల్ దానవు కంటి మారిందానా. చెప్పు బావ గురించి. ఏం చెప్పు, ఆయన చిరంజీవి అని చెప్పుందా, బాలకృష్ణ అని చెప్పుందా? నీకు చేసుకుంటా రెండు జేబులు చేతులు పెట్టుకుంటాడు, ఊరికి ఊరంతా తిరుగుతాడు. ఏమో నేను చేసుకున్నాక నిన్న ఏం చేస్తాడు, ఏం ఆగం. ఇప్పుడేమో పెంటమ్మా అని అంటాడు, కానీ మంచోడనే. తిడుతున్నావు మళ్ళీ పొగుడుతున్నావు. గోడకట్టినది ఎర్రబల్లి లాగుంటా, గోడకట్టిన తెల్లబల్లి లాగుంటాడు. నువ్వు ఎట్లున్నావు? నేను మనిషిలాగా ఉన్నది. అయిపోయి మరి బాగా మంచిగా ఏ ఒరే అఫు పెంటమ్మ వచ్చినారా? ఒరే అఫు పెంటకని పిలిపోరా బయటికి రమ్మని పోరా. చెప్పురా కొద్ది చెప్పురా పిలిపోరా. అరే నీ చాక్లెట్ ఇప్పిస్తారా? వీడేంద్ర ఫస్ట్ అంటాడు, వాళ్ళు అడిగమంటాడు. అరే నువ్వు పిలుపుపోరా, ఇస్తా పిలిచింది ఆడమే ఇస్తా. పిలుపుపోరా ప్లీజ్ రా పిలుపుపోరా. అరే నేను తెచ్చిస్తారా, చాక్లెట్ తెచ్చిస్తా. ఈయన కదా షాప్ తెచ్చిస్తా. అరే తెచ్చిస్తారా నేను, పిలు. పెంటక్క నీకోసం ఒక అంకుల్ వచ్చిండు. ఒక అంకుల్ వచ్చిండు. ఈయన ఇడికి ఎందుకు వచ్చింది? మీ బాగా ఎందుకు ఇడికి ఎందుకు వచ్చిండు? అమ్మ మిషన్కి వచ్చినావా నువ్వు? మిషన్ కాడికి వచ్చినావా? ఎందుకు ఇడికి వచ్చిన నువ్వు షాద్నగర్ పోదామన్నావు, అందుకే నేను దేవులాడుకుంటూ వచ్చినా నేను. నేనా? షాద్నగరా? నేను ఎప్పుడైనా నీతోనా? షాద్నగర్ కదా, బాలనగర్ అన్న బాలనగర్ ఎవరున్నారు? బాలనగర్ కాదు షాద్నగర్. కిషన్ నగర్ పోదామన్నావు కదా, గుర్తు చేసుకో, నువ్వు మర్చిపోయినావు. నువ్వు కిషన్ నగర్లో ఎవరున్నారు, బాలనగర్లో ఎవరున్నారు, షాద్ నగర్లో ఎవరున్నారు? మీ తాత చుట్టాలు ఎవరైనా ఉన్నారా? ఊరికి చెప్పొచ్చు కదా, నిన్ను చూడనీకి వచ్చినాని. నిజం చెప్పు, నన్ను చూడనీకి వచ్చినావు కదా. వీడికి రాకబ్బా, మా మేడం చూస్తే మమ్మల్ని తిడుతుంది. మీ మేడం లేదు, ఇంతకు ముందు నీకు పిలువనీకి వచ్చిండా అని నాకు అన్ని చెప్పిండు. నువ్వు నీ ఫ్రెండే ఉన్నారు ఇద్దరు. ఒకవేళ మేడం గబక్కన వస్తే నిన్ను తిడుతుంది. ఆమె రాదంట, వాళ్ళ బాబే చెప్పిండు. షాద్నగర్ పోయిందంట ఆమె. ఇట్లా పని లేదు, షాద్నగర్ పోయిందని నీకు అన్ని కనుక్కుంటుంటావు. పిచ్చోని లెక్క కాదు. ఊకే నాకు నిజుడు నీకు వచ్చినాడు ఊకే అనక షాద్నగర్ పోదాం, బాలనగర్ పోదాం, కిషన్ నగర్ పోదాం అంటే ఎందుకు? నీకు అన్ని తెలిసిపోతున్నాయి. తెలిసిపోతున్నాయి. మళ్ళీ వస్తుంది మా మేడం వస్తుంది. మళ్ళీ ఏం రాదు, టైం కాలేదు. ఎవరైనా చూస్తే బాగుండదు. పో వీడు ఈడికొచ్చిందా, ఆడిపోతున్నా పని మీద ఉరుకుతున్నాడు. ఇంకా చెప్తా, ఎవరు తెస్తుంది? నాకేం భయము, చేసుకునేటోనే కదా నేను. నువ్వెందుకు భయపడుతున్నావు అంతా? నువ్వు అనుకుంటావు ఆడపిల్లకు ఎన్నో నిందలు కడతారు. అందరికి తెలుసు నేను నిన్ను చేసుకుంటా అంటా అని. తప్పు కొడుతున్నావు మరి. మొత్తం తెలుసు, చేసుకోక ముందుకి. నేనే వచ్చినప్పుడు నువ్వేమో దావుకుంటుంటావు, అందరికి తెలుసు. ఆలి లేదు దుల్లి లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు. కొడుకు పేరు సోమలింగం అన్నట్టు నువ్వు అందరు కూర అంత డప్పు కొట్టుకుంటూ తిరుగుతున్నావు. అయినాడు అయితే పో బావా, వస్తా. మా ఇంటికాడ వస్తున్నా, తొందర రావాలి మరి. సరే పద. ఇట్లా చూస్తుండు. నేను చెప్పిన పంచమానుడా, అందుకని గిట్ల గోడ సాటుకు ఉండి అన్ని చూస్తారని. అరే దరిద్రుడా నీ జతీష్ మమ్మల్ని ఇడసలేవరా? అరే నిన్ను ఈడ నువ్వు చచ్చితే బొందగాడి కూడా వస్తారా? అన్ని ఎంటనే ఉంటారా? నేను ఏదైనా నువ్వు ఉసిలకు ఆయన, నేను ఎక్కడ పోతున్నా పెట్టుకొని తిరుగుతున్నా. అరే నువ్వు ఉసిలకోరా అయ్యా. అరే ఆగు పోదు, మా ఇంటికి పోదాం. అరే నువ్వు పోరా. ఇంటికి కాదు, నేను ఎవరికై చెప్పక పోరా, అక్కడ పోరా. ఏం టెన్షన్ చెప్తే చూస్తూనే ఉండు. కాదు, ఇప్పుడు మా ఇంటికి తీసుకపోతే మా వదిన ఉంటుంది ఏమన్నా అంటే. వాడు ఏం చెప్పాడు? వాడు నాకు భయపడతాడు. కాదు, మీ అక్క ఉంటుంది మా ఇంట్లో.
నువ్వు ముందు పో, నేను తర్వాత వస్తా. నాకు అవన్నీ తెలియదు. అత్తమ్మ నీ కొడుకు ఏం తింటుండో ఏం తాగుతుండో ఏం కథనో ఫోన్ కూడా వేస్తలేడు, ఆ ఫోన్ కూడా లేదు. ఫోన్ ఖరాబ్ అయింది అని ఇంట్లోనే వాడేసిపోయా. ఆ తిక్కురాడు ఏం కాడు, మనోడు తనే ఉన్నాడంట, మంచిగానే ఉన్నాడంట. ఏం తిక్కురాడు కాడు వస్తాడట ఒకటి. ఏమనే ఫోన్ తీసుకోపా అంటే ఫోన్ ఖరాబ్ అయిందని ఇంట్లో వేసిపోయా, పైసలు లేక ఏం తింటుండో ఏం కథనో అత్తమ్మ. ఇంత కూడా ఫోన్ చేస్తలేడు, ఏం చేస్తలేడు. మనోడు తనే ఉండొచ్చు. ఏమైంది తమ్మి అట్లా కొనుక్కొస్తున్నావు? మిషన్ కాడ ఉంటే చూద్దాం అంటాను అనిపించింది, అందుకే ఇంటికి దొరకొచ్చిన నేను. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు అట్లా గుంజుకొచ్చినావు? ఏం లేదు అక్క, మిషన్ కాడికి పోయినా. మిషన్ కాడ అరే ఇరుగు పొరగాలని ఏమనుకుంటారు తమ్మి, ముందే ఓరజాలనోళ్ళు. లేదక్క, బాగా ఫోన్ చేస్తే బాగా ఫోన్ కలుస్తలేదు. మీ బావేడున్నాడు అసలు పోయిండు, హైదరాబాద్ పోయిండు మీకోసమే, ఇంకో మా మద్దల కోసమే. అనిపిస్తలేదు అంటే ఎన్నో సార్లు తిరిగిన, ఎప్పుడు తాళమే ఉంటది ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ ఉంటుంది, ఎప్పుడు తాళమే ఉంటది ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ ఉంటుంది. మళ్ళీ మీ బావ పోయి 10 రోజులకు ఎక్కువ అయిపోయా, అట్లనా? పట్నం పోయిండు. అందుకే ఇది ఈమె కోసమే సంపాదించాలనే పోయిండు. ఈడనేమో 200 కూలి 300 తిరిగి తిరిగి హాస్టల్కి వస్తే ఒకటి చెప్పి ఆ పిల్లకాయ చెప్తే అంటే టైలర్ గారు ఉన్నాడంట అంటే టైలర్ గారు పోయినా. ఆమె కోసమే పోతుంటా. మీ జరా ఇజ్జయ్ మంది కళ్ళ వడకు, ఇప్పటికే మాకు దిష్టి మస్తు ఉంది, మా మీదనే ఉన్నాయి అందరి కళ్ళన్నీ. నువ్వు అట్లా తిరిగితే ఇరుగు పొరగలు అందరు ఏందమ్మా ఏకంగా మీ తమ్ముడు ఇంట్లోకే వస్తుండు మీ మరదల కోసము అంటుర్రు. చేసుకునేటోన్నావు అయినా కూడా జరసి ఆగరా తమ్మ, ఎందుకు అట్లా చేస్తున్నావు? మీ బావ పోయిండు 12 రోజులు, ఇంతవరకు ఫోన్ లేదు ఏం లేదు. ఆయనకు 200-300 కూలి ఇస్తుర్రు, ఆడ కనీసం 500-600 అని ఇస్తారు. మా చెల్లెల కోసం పోతా అని పోయిండు. ఏదైనా ఫోనే లేదు, ఫోన్ అనేది నేను అదే పెద్ద అమ్మతో అదే అప్పుడే వాళ్ళగా కొట్టిండు ఉన్న అది. అప్పుడు బావ అంతా నాకు చెప్తుండే, బావతో మాట్లాడితే దీంతో మాట్లాడినట్టే అనిపిస్తుండే, బావతో మాట్లాడితే దీంతో మాట్లాడినట్టే అనిపిస్తుండే. అవునా? చెప్తుండే కదా. లేడు తమ్మి, ఏం చేస్తాం, హైదరాబాద్ పోయిండు. బావగా అత్తగా మాట్లాడుతుండే, ఈ పిల్ల కూడా వాడకుట్టినాను, అప్పుడప్పుడు వస్తుంది. ఈ పిల్ల కనిపించలేదు, బావ కనిపించలేదు. అందుకే నేను దేవుడు అడుగుతా, ఇల్లు చుట్టూ తిరుగుతున్నా, అక్కడ తిరుగుతున్నా, సందులోనే తిరుగుతున్నా. ఆఖరికి వస్తే అటు చెప్పిన, అందుకే టైలర్ కాడికి పోయినా. చేస్తాను కదా పెళ్లి, నీకే ఇచ్చి చేస్తాం, ఎన్ని రోజులకున్నా నీకే ఇచ్చి చేస్తాం. ఊకో అక్క, ఇంకెందుకు సంపాదన? బావన్ హైదరాబాద్ అక్కడిక్కడ ఎందుకు తిరుగుడా? నేను ఏమైనా అడిగినా? కట్నాలు గిట్నాలు అడిగినా? అడగకుండా మాకన్నా ఖర్చుల కన్నా కావాలి కదా తమ్మి. ఊకినే కట్నం ఇవ్వకపోయినా కనీసం ఇంటి ముందర చేసి ఇవ్వాలి కదా. అది నిజమే, కానీ అంత తిప్పలు కూడా అన్నా బావా. మరేం చేస్తాం తమ్మి, ఫోన్ చేస్తే చెప్పి ఏం అవసరం లేదు, కట్నాలు గిట్నాలు ఏ వద్దు, నేను చేసుకొని పోతా. అవునా? ఏమో తమ్మి, ఇక జర ఇంటి ముందర వేసేయాలి. మరి మా అద్దలు ఉట్టినే పట్టించినావు అని అన్నారా తమ్మి? ఎవరు అన్నారా? అంటారు. మంది అనకపోయినా మీ అమ్మనే అంటే తమ్మి. మీ అమ్మ ఏం తక్కువదా అనుకుంటున్నావా? మొక్క మీదనే అనిసుపుతుంది. తెలిసిందని ఇక అంటనే ఉంటది తమ్మి. అందుకనే కనీసం మా దగ్గర ఉన్నది ఏదో పువ్వో పత్రో ఇచ్చి చెయ్యాలి కదా తమ్మి, పువ్వో పత్రో ఇచ్చి చెయ్యాలి కదా తమ్మి. కూర మరి అట్లా ఇస్తే మీ అమ్మ ఊకుంటదా? ఇళ్ళ కాలం మా మర్దని పొడిచి పొడిచి పెడుతుంది. మా అమ్మ తెచ్చిపెట్టాక నువ్వు అట్లే అంటావు ఎప్పుడు. నీ పని నీకుంటదయ్యా, ఇంట్లో మాకు తెలియదా? ఎట్లా అట్లా చెప్పి నువ్వు అట్లా చెప్పి అత్తమ్మ అట్లా చెప్తే అమ్మ అమ్మ అంట చెప్తే నేను ఏం చేయాలి? నేను వచ్చినప్పుడు సంది చూస్తూనే ఉన్నాయ్యా మీ అమ్మని. అక్క ఇవన్నీ కాదు, బావని రమ్మను, మా అమ్మ చెప్పిందే చెప్తుంటది. కట్నాలు వద్దు, ఏ వద్దు, నేను ఈ పిల్లలు గుళ్ళనైనా పెళ్లి చేసుకుంటాను. గుళ్ళనే వేసుకుంటావు కానీ ఎవరు అంటనే ఉంటారు తమ్మి. అప్పుడైనా మీ అమ్మ అంటనే ఉంటది, ఏదో ఒక మాట అంటది. అవన్నీ కాదక్క, మా అమ్మ వస్తే రాని లేకట్లేదు. ఈ పిల్ల నాకు నచ్చింది, నేను పెళ్లి చేసుకుంటా. నువ్వు బావ అత్తమ్మ ముగ్గురు రాండి. ఏమో మరి మీ బావ రాండి, వస్తాడేమో 2 నెలలు అయినాక. బావకు రప్పి వస్తాడు కానీ ఫోన్ లేదు ఆయనకు, ఫోన్ చేద్దామంటే ఎట్లా చేస్తాడు ఆయన. ఫోన్ చేసినప్పుడు నువ్వు చెప్పి ఏమో తిక్క బావ అట్టే, తిక్క బావ అట్టే. ఇగో మా ఆయన రా అని అంటున్నావు, ఆయననేమో ఇంకో 10 రూపాయలు ఇంట్లో లేనిది ఎట్లా? రేపు పొద్దున పుత్తాలు బయట కనీసం పక్కన వండి పెట్టాలి కదా. మా పరిస్థితి అన్ని నీకు తెలుసు బావా. కానీ ఉండు, మీ అమ్మ మీ అమ్మ ఉన్నంత వరకన్నా నేనున్నంత వరకు అయితే తిప్పి పొడుస్తుంది. అవన్నీ కాదు బావా, నువ్వు నేను ఏడిపోను, నిన్ను చేసుకుంటాను మాట ఇచ్చినావు కదా. మేము మాట తప్పే వంశం కాదు తెలుసా. మా అత్త
ఒంట్లో ఏ రక్తం ఉందో నా ఒంట్లో కూడా అదే రక్తం ఉంది తెలుసా. నేను కూడా మొండిదాన్ని, మీ అమ్మనే ఒక్కటి మొండిది కాదు, నేను కూడా మొండిదాన్ని. ఇగో పెంటన్న టీవీ చూస్తూనే ఉంటారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మా బావకున్నంత తొందర మీకు కూడా ఉండాలి, ఎందుకంటే పెంటన్న చూద్దాం అని అట్లా తొందర పడాలి సరేనా. మా పెళ్లికి కూడా రండి, మీ అందరికి భోజనాలు ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి, మా బావను పంపిస్తా.